ఈ వీడియో అయితే మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఏ ప్లేసెస్ చూసాము, ఎక్కడెక్కడ వెళ్ళామని అయితే ఉంటుంది. మీరు యాదగిరి గుట్టకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఓన్ వెహికల్స్ లో వస్తే కిందనే పార్క్ చేసి బస్ లో వెళ్ళండి, లేకపోతే చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మేము కార్ లో వెళ్ళాలి అనుకున్నాం, మాకైతే దాదాపు 1.5 hours అయితే ఆపేశారు కిందనే. పైన పార్కింగ్ లేదని కిందనే ఆపేశారు మన వెహికల్ అయితే. కార్ పార్కింగ్ లో పార్క్ చేసి ఏ ఇష్యూస్ లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా అక్కడ బస్సెస్ అయితే ఉంటే ఆ బస్ లో అయితే వెళ్ళండి. ఇక్కడ మీరు చూడొచ్చు బస్సులకైతే సపరేట్ రూట్ ఉన్నట్టుంది, కానీ మేము కార్లో వెళ్తున్నాం కాబట్టి దగ్గర 1/2 hour నుంచి ట్రాఫిక్ లో అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి కొండనంతా చాలా బాగా అయితే డెవలప్ చేశారు. ఈ పార్కులు, అక్కడ ఏదో చిన్నగా ఫ్లైఓవర్ కూడా కట్టారు. చాలా బాగా అయితే డెవలప్ చేశారు. కానీ ఈ కార్లు వెళ్ళేటప్పుడు ఈ ట్రాఫిక్ అయితే కాస్త చూడాలి. చూడండి బస్సెస్ అయితే ఫ్రీగా కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాయి. ఏంద్రా స్వామి 40 నిమిషాలు అవుతోంది, ఇప్పటికి కూడా మమ్మల్ని అయితే అలో చేయలేదంటే ఒక్కో కార్కి 500 రూపీస్ ఏమో ఏమంటారు దాన్ని, 500 రూపీస్ కట్టి టోకెన్ తీసుకుంటేనే పైకి అలో చేస్తారంట. మేమైతే ఇంకా ఆ ప్లేస్కి కూడా వెళ్ళలేదు. దగ్గర 40 నిమిషాలు అయితే అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు ఎదురుగా ఒక చిన్నగా ఫ్లైఓవర్ కూడా కట్టారు. మనం కూడా ఇప్పుడు అదే ఫ్లైఓవర్ పైన వెళ్తాం. ఇంతసేపు నేను చెప్పాను కదా బస్సెస్కి సపరేట్ రూట్ అని. సపరేట్ రూట్ అయితే కాదు, ఇక్కడ మనం 500 రూపీస్ టోకెన్ తీసుకున్న తర్వాత మనల్ని కూడా అదే రూట్లో అలో చేస్తారు. ఇంకెప్పుడు మాకు టోకెన్ వస్తుందో, కొండపైన రష్ ఎలా ఉందో, దర్శనం ఎప్పుడు అవుతుందో అంతా దేవునికే తెలియాలండి. సేపు అయింది, వీళ్ళు కావాలనే కొండపైకి ఈ కార్లను అయితే అలో చేయలేదు. ఎందుకు అలో చేయలేదు ఏమో మాకైతే తెలీదు. ఒక 5 నిమిషాలకు ఒక్కొక్క కార్ని అయితే పంపిస్తున్నారు కొండపైకి. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 12 o'clock అయితే అయిపోయింది. ఇంకా ఎంత టైం పడుతుందో ఏమో. దాదాపుగా 1.5 తర్వాత మమ్మల్ని అయితే కొండపైకి అలో చేశారండి. పక్క కూడా ఏవో బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, కానీ ఆ బిల్డింగ్స్ ఏమి అనేది అయితే మనకైతే తెలియదు. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా యాదగిరి గుట్టకు ఆపోజిట్ లో ఉన్న కొండపైన అయితే బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కొండపైకి రాగానే చాలా మంది జనాలు అయితే ఎక్కువ ఉన్నారు, టైం ఎక్కువ అవుతుంది అన్నారు. సో మేమైతే ఇప్పటికే కింద చాలా లేట్ అయిందని మేము 150 రూపీస్ టోకెన్ అయితే తీసుకుని దర్శనానికి అయితే వెళ్ళాము. ఇప్పుడే మేమైతే యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. యాక్చువల్ గా ఇక్కడ ఈరోజు అదే హాలిడే కాబట్టి జనాలు అయితే దర్శనానికి చాలా మందే వచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితులు అయితే నాకైతే చాలా కష్టం అనిపించింది. యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ టెంపుల్ ముందర కాబట్టి ఇక్కడ కార్పెట్ అయితే వేశారు, కానీ ఇక్కడ నుంచి మనం పార్కింగ్ కి వెళ్ళాలంటే మాత్రము దేవుడు కనబడతాడండి. చాలా ఇబ్బందిగా అయితే ఉంది, చాలా నడవలేని పరిస్థితి, అంత వేడిగా ఉంది ఇక్కడ బండ్లు అయితే. సో మీరు ఫ్యామిలీస్ తో గానీ ఈ సమ్మర్ లో టెంపుల్స్ కి రావాలి అనుకునే వాళ్ళు మాత్రం ముందుగా ప్లాన్ చేసుకొని అర్లీ మార్నింగ్ ఒక 9-10 ఆ టైంలో దర్శనం అయ్యేటైతే రండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు. మాకు కూడా 150 రూపీస్ లో అయితే వెళ్ళాము, చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి యాక్చువల్ గా ప్రసాదం టికెట్ కౌంటర్లంట. జనాలు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. నిల్చుకోవడానికి కూడా ప్లేస్ అయితే లేదు. యాక్చువల్ గా కరెక్ట్ గా ఒక క్యూ సిస్టమ్ కూడా ఫాలో అవ్వలేదు ఇక్కడ. ఇక్కడ టోకెన్లు తీసుకొని మనం ఇలా వెళ్ళితే అక్కడ టోకెన్ తీసుకొని మనం ఇలా డౌన్ లోకి ఇలా కిందకి వెళితే ఇక్కడైతే మనకు ప్రసాదాలు గన డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారంట. రండి అక్కడ ఎలా ఉన్నారో జనాలు అయితే చూద్దాము.
మనకు ప్రసాదాలు అయితే ఇక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. పులిహోర లడ్డు గన పులిహోర లడ్డు మాత్రం చాలా బాగుంటాయి ఇక్కడ ప్రసాదాలు. ఈ యాదగిరి గుట్ట టెంపుల్ మాత్రము చాలా అద్భుతంగా అయితే కట్టారు. చూడటానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవు, అంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. మనం ప్రసాదాలు తీసుకొని అలానే కిందకి వస్తే ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ మనము శివుణ్ణి కూడా దర్శించుకోవచ్చు. నెక్స్ట్ మనం యాదగిరి గుట్ట నుండి నేరుగా స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వచ్చాము. మేమైతే యాదగిరి గుట్ట నుండి డైరెక్ట్ స్వర్ణగిరికి అయితే వచ్చాము. ఇక్కడ స్వర్ణగిరి దగ్గరికి మన కార్ అలో చేయడానికి అయితే 50 రూపీస్ అయితే తీసుకుంటారు. మనం ఇక్కడికి రాగానే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రహ్మ రథం అంట, రథం అయితే ఉంది. నెక్స్ట్ ఇలా స్టెప్స్ పైన అయితే మనము లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్ మెయిన్ టెంపుల్ అయితే ఇక్కడ చూడండి, అబ్బా చాలా బాగా కట్టారు. వావ్, ఇంకా రాండి, లోపలికి వెళ్ళగానే నేను మీకు మొత్తం టెంపుల్ అయితే ఎలా ఉంటుంది ఏమనేది కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. బ్రహ్మ పాదాలు చూసుకొని ఇప్పుడే ఇలా ఈ స్టెప్స్ పైన అయితే మేము స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చాలా బాగా ఈ స్టెప్స్ అయితే చాలా బాగా కట్టారు, మీరు కూడా చూడొచ్చు. ఇలానే స్టెప్స్ పైకి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ వచ్చేసి ఎలా ఉంది, ఎలా కట్టారు ఏమి అనేది కూడా మీకు కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఆహా, స్టెప్స్ అయితే ఎక్కేసాము. ఇక్కడ నాకైతే ఇక్కడ ఒకటి అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదంటే మెయిన్ టెంపుల్ అయితే ఇదనుకుంటాను. ఇక్కడ చూడండి, హనుమాన్ విగ్రహము, గరుత్మంతుడు, మీరు ఇక్కడ చూస్తున్నది అయితే కోనేరు. నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి. ఇంతసేపు నేనైతే కన్ఫ్యూజ్ అయ్యాను, అది మెయిన్ టెంపుల్ అనుకున్నాను, కానీ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఇక్కడ చూడొచ్చు మీరు కోనేరు కూడా. అబ్బాబ్బా ఎంత బాగుందంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, అద్భుతంగా నిర్మించారు ఈ ఆలయాన్ని అయితే. ఇక్కడ ఈ కోనేరు మాత్రం హైలైట్ అనే చెప్పొచ్చు అండి, అంత బాగా కట్టారు చూడండి. అబ్బా, నాకు తెలిసి ఈ టెంపుల్ అయితే ఈ మధ్య అంటే ఒక 3-4 ఇయర్స్ ముందు నిర్మించారనుకుంటాను. ముందైతే లేదు. నేను చాలా సార్లు యాదగిరి గుట్టకైతే వచ్చాను, కానీ అప్పుడు ఈ టెంపుల్ అయితే చూడలేదు. ఈ టెంపుల్ అయితే అదే 3-4 ఇయర్స్ ముందు నిర్మించారు. చాలా బాగా నిర్మించారు. ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మనకు యాక్చువల్ గా యాదగిరి గుట్టకు వెళ్ళేటప్పుడు ఆ మెయిన్ రోడ్ లో నుంచి కూడా చాలా బాగా కనపడుతుంది. నెక్స్ట్ స్వర్ణగిరి టెంపుల్ నుండి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఉప్పల్లో ఉన్న నిమిషాంబిక టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంట. ఇక్కడ ఈ జనాల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఫోన్ అయితే వీళ్ళు లోపలికి అలో చేయడం లేదు. అమ్మవారి టెంపుల్ ఇది, చాలా ఫేమస్ టెంపుల్ అని మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంతటితో మా ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయింది.